Hey guys, welcome to my channel. Today I'm going to discuss about baby products. నేను నా లియాన్స్కి నా ఉక్కు కన్నవ్వకి ఏ బేబీ ప్రొడక్ట్స్ యూస్ చేస్తాను అంటే సెబామెడ్. యాక్చువల్లీ యాజ్ ఎ న్యూమమ్ చాలా ఏమంటారు కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఏ ప్రోడక్ట్ వాడాలి అండ్ pH లెవెల్స్ అన్నీ చూసుకుని నేను మొత్తం ఎలా అంటే డాక్టర్స్ నుండి సజెషన్స్ తీసుకుని ఇంకా గూగుల్లో సర్చ్ చేసుకుని అన్నీ సర్చ్ చేసుకున్నాక సెబామెడ్ నేను ఫిక్స్ అయ్యాను. సెబామెడ్ అనేది ఫ్రమ్ డే 1 న్యూబర్న్ నుంచి డే 1 నుంచి నాకు అది చాలా బాగా పనిచేసింది. యాక్చువల్లీ ఐ థింక్ 5 days ఆర్ 6 days ఉన్నప్పుడు పురుడు చేస్తారు కదా, అప్పుడు ఏమైంది అంటే సెబామెడ్ ప్లేస్లో బాతింగ్ బార్ సెటాఫిల్ యూజ్ చేయాల్సి వచ్చింది. ఆ సెటాఫిల్ ఏమైంది అంటే ఆ బార్ పడలేదు కన్నవ్వకి. మొత్తం ఎలా అంటే ఎలర్జీ టైప్ చిన్న చిన్న పింపుల్స్ వచ్చేసాయి. సో నాకు అది భయం వేసింది. అన్ని ప్రోడక్ట్స్ నేను సెబామెడ్ తీసుకున్నా, యాక్చువల్లీ బార్ కూడా సెబామెడ్ తీసుకున్నా. అన్ఎక్స్పెక్టెడ్ అది నాకు ఆ రోజు అవైలబుల్లో లేదు. సో సెటాఫిల్ యూజ్ చేస్తే రిజల్ట్ అలా అయింది. సో డాక్టర్ కూడా నెక్స్ట్ డే నాకు సజెస్ట్ చేసింది సెబామెడ్. డాక్టర్ సజెషన్ తర్వాత నేను ఇంకా అసలు కంప్లీట్లీ చేంజ్ చేయలేదు బేబీ ప్రోడక్ట్, ఆ బ్రాండే నేను చేంజ్ చేయలేదు. సో అగైన్ కమ్ టు కొంతమంది పిల్లలకి బార్స్ పడతాయి, కొంతమంది పిల్లలకి బార్స్ కూడా పడవు. గో విత్ జెంటిల్ వాష్. నేను కూడా నా కన్నవ్వకి ఎప్పుడైతే బార్స్ పడట్లేదు నేను అప్పటి నుండి స్టాప్ చేసేసి జెంటిల్ వాష్కి షిఫ్ట్ అయ్యాను. జెంటిల్ వాష్ కూడా చాలా బాగుంటుంది. అన్ని ప్రోడక్ట్స్ సెబామెడ్ తీసుకుంటాను నేను. యాక్చువల్లీ బాడీ లోషన్ కూడా సెబామెడ్ అండ్ పౌడర్ సెబామెడ్. పౌడర్ అనేది చాలామంది ఏం సజెస్ట్ చేస్తారంటే చిన్నపిల్లలకి వాడద్దు, యూజ్ చేయొద్దు అని. నాకు తెలియదు. సో నేను ముందే ఏం చేశానంటే నేను అన్ని ప్రోడక్ట్స్ సెబామెడ్ తీసుకున్నా కాబట్టి ప్యాక్ ఆఫ్లో అన్నీ నేను పౌడర్ తీసుకున్నా. కానీ నేను రేర్గా యూజ్ చేస్తాను, నాట్ డైలీ బేసిస్. సో అదొకసారి రీసెర్చ్ చేయాలి ఎందుకు పౌడర్ యూజ్ చేయొద్దని. నేను విన్న వాటిలో అయితే పౌడర్స్ ఫ్రేగ్రెన్స్ కానీ ఆ స్మెల్ కానీ బేబీస్కి పడదు, ప్రాబ్లం అవుతుంది అని. సో నేను స్టాప్ చేసా. ఒకసారి రీసెర్చ్ చేసి ఐ విల్ గెట్ యూ బ్యాక్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి యాజ్ యూజువల్ ప్రొటెక్టివ్ ఫేషియల్ క్రీమ్. ఇట్స్ అ మ్యాజికల్ క్రీమ్. అండ్ ఎక్స్ట్రా సాఫ్ట్ క్రీమ్, ర్యాష్ క్రీమ్ కూడా సెబామెడ్. అండ్ సన్ స్క్రీన్ యాక్చువల్లీ సన్ స్క్రీన్ పెట్టరు, యూజ్ చేయరు మ్యాక్స్. కాకపోతే మేము తిరుపతి ట్రిప్ వెళ్ళినప్పుడు అక్కడ బీచ్కి వెళ్ళాము. సో బీచ్లో అట్లా మనం అవుటింగ్ వెళ్ళామంటే బెటర్ యూ హ్యావ్ టు కీప్ సన్ స్క్రీన్ టు యువర్ బేబీస్, ఎస్పెషల్ ఎవరికైతే సెన్సిటివ్ స్కిన్ ఉందో. సో నేను అది ముందు జాగ్రత్తకి తీసుకున్నాను, యూజ్ చేశాను. సో నాకేమీ ప్రాబ్లం రాలేదు, ర్యాషెస్ ఏమి. సో ఎంత కొంచెం నేను వేరే బ్రాండ్కి షిఫ్ట్ అయినా ఆ రిజల్ట్ తెలిసిపోతుంది. అయితే ర్యాష్ అన్న వచ్చేస్తుంది, ఆ పింపుల్స్ అన్నీ వస్తాయి. మామెడ్తో కూడా నేను ట్రై చేశాను కానీ కన్నవ్వకి పడలేదు. సో మసాజ్ ఆయిల్ నుంచి షాంపూస్, జెంటిల్ వాష్, లోషన్స్, క్రీమ్స్, ర్యాష్ క్రీమ్స్, A to Z సెబామెడ్. అది నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఆ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్, ఎవరైనా కావాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. చిన్న ml శాంపిల్స్ కూడా ఉంటాయి. ఏదైనా ప్రొడక్ట్స్ తీసుకునేటప్పుడు వీ హ్యావ్ టు రీసెర్చ్ అండ్ దట్ ఈస్ వన్ థింగ్, వీ హ్యావ్ టు రీసెర్చ్ కేర్ఫుల్లీ. సెకండ్ థింగ్ వచ్చేసి మన బేబీ స్కిన్ టైప్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హియర్ డ్రై స్కిన్ ఆర్ వాట్ ఎవర్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి అసలు వేరేవి పడవు. సో మనం ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ అంటారు. ప్యాచ్ టెస్ట్ చేశాక ఓకే ఇది వర్క్ అవుతుంది అన్నప్పుడు మనం బేబీస్కి మొత్తం అప్లై చేయొచ్చు. వితౌట్ ప్యాచ్ టెస్ట్ అప్లై చేయకండి, బికాస్ ర్యాషెస్ పింపుల్స్ వచ్చాయంటే అంత ఈజీగా పోవు. వాళ్ళకి ఇరిటేషన్ ఉంటుంది, వాళ్ళు సఫకేట్ ఫీల్ అవుతారు, మొత్తం డిస్టర్బ్ ఉంటారు. సో నేనేం చేశాను, సేమ్ యాజ్ యూజువల్ ట్రై చేద్దామని చెప్పి మసాజ్ ఆయిల్కి నేను మామెడ్కి షిఫ్ట్ అయ్యాను. కానీ మామెడ్ సేమ్ ప్యాచ్ టెస్ట్ లాగా నేను ట్రై చేశాను. ఇమీడియట్ వెంటనే ఎలా అంటే పింపుల్స్ ర్యాషెస్ వచ్చేసాయి. సో కన్నవ్వ స్కిన్కి మామెడ్తో వర్కౌట్ అవ్వలేదు. సో
నేను ఇంకా మళ్ళీ సెబామెడ్కి షిఫ్ట్ అయిపోయాను. ఎక్స్పెన్సివ్ అన్న కన్నవ స్కిన్ బట్టి ఐ హ్యావ్ టు యూస్. No other options are left for me. There is no other options are left for me. So Sebamed is the best one, but little bit of expensive. కానీ కంపేర్ చేసే ప్రొడక్ట్స్లో సెబామేడ్, ఆవినో, సెటాఫిల్, డిపెండ్స్ ఆన్ బేబీస్ స్కిన్ టైప్. సెటాఫిల్, ఆవినో, సెబామేడ్ ట్రయల్ చేశాక ఎటువంటి ట్రయల్స్ చేయొద్దని ఫిక్స్ అయ్యా కన్నవ మీద. సో నేను సెబామేడ్లోనే ఉన్నా. వెట్ వైప్స్ వచ్చేసి ఫస్ట్ లిటిల్స్ తీసుకున్నాం. లిటిల్స్ కన్నా బెస్ట్ అంటే మదర్ స్పర్శ్. ఇంపార్టెంట్ హెయిర్ ఆయిల్. నాకు సెబామేడ్లో హెయిర్ ఆయిల్ దొరకలేదు. అది నాకు మెయిన్ టాస్క్ మాట. సో వేరేవి ట్రై చేద్దామంటే సూట్ అవ్వట్లేదు. హిమాలయ ట్రై చేసాము. హిమాలయ ఒక్కటి వర్కౌట్ అయింది. హిమాలయ కన్నా పారాషూట్ ఆయిల్ చాలా మంచిగా ఉంది. సో నేను పారాషూట్ ఆయిల్కి షిఫ్ట్ అయిపోయా హెయిర్ ఆయిల్. సో కన్నవ స్కాల్ప్ కానీ గుండు చేసినప్పుడు మొత్తం డైలీ నేను యూజ్ చేసేది పారాషూట్ ఆయిల్. హిమాలయ ఆయిల్ కన్నా పారాషూట్ ఆయిల్. హిమాలయ ఆయిల్ నాకు కొంచెం సెంటెడ్ ఫ్రేగ్రెన్స్ అనేది స్ట్రాంగ్ అనిపిస్తుంది. సో నేను పారాషూట్ ఆయిల్ షిఫ్ట్ అవుతా. ఏదైతే మళ్ళీ నేను హిమాలయ ఆయిల్ కానీ వాట్ ఎవర్ నాట్ ఓన్లీ హిమాలయ ఆర్ మామాఎర్త్ ఆయిల్ యూజ్ చేసిన కన్నవకి కొంచెం ఫోర్ హెడ్ మీదకి వచ్చేసరికి టచ్ అయినా పింపుల్స్ వచ్చేస్తాయి, పాడవు. చాలా సెన్సిటివ్ స్కిన్ మాట. సో దానికి నేను పారాషూట్ ఆయిల్కి షిఫ్ట్ అయిపోయాను. యాక్చువల్ ఏదైతే డాక్టర్స్ నాకు గిఫ్ట్ ఇచ్చారో హ్యాంపర్స్లో ప్యాంపర్స్ ప్రీమియం కేర్వి 2 types ఆఫ్ ఉండే శాంపుల్స్. సో నేను 2 కన్నవకి యూస్ చేశాను. మామీ పోకో ప్యాడ్స్ యూస్ చేశాను. మామీ పోకో ప్యాడ్స్ ఏంటి అంటే కొంచెం కార్నర్స్ దగ్గర ఇట్లా కవర్ టైప్ అలా ఉండే. ప్యాంపర్స్ ప్రీమియం అయితే మొత్తం సాఫ్ట్నెస్, కాటన్, అది చాలా మెత్తగా ఉంటుండే. తొడలకి కానీ కార్నర్స్కి కానీ ఇరిటేషన్ వచ్చేటట్టు గుచ్చుకునేవి కాదు. ఆ సైడ్స్ అనేవి మంచిగా ఉండేవి. అట్ ద సేమ్ టైం నాకు ఇప్పటి వరకు ప్యాంపర్స్ ప్రీమియంలో ర్యాషెస్ రాలేదు. సీ హియర్, ర్యాషెస్ అనేది డిపెండ్స్ ఆన్ అస్. అది వాట్ ఎవర్ ఏ బ్రాండ్ తీసుకున్నా మనం వీ హ్యావ్ టు ఫాలో టిప్స్. ఎలా అంటే మనం సరిగ్గా కేర్ తీసుకోలేదంటే డెఫినెట్గా ర్యాషెస్ వస్తాయి. ఎంత పెద్ద బ్రాండ్ అయినా, ఎంత చిన్న బ్రాండ్ అయినా. ఇప్పుడు మనం డైపర్ ఎందుకు యూజ్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎలా అంటే ఇప్పుడు ఫంక్షన్స్కి వెళ్తారు, సో డైపర్ వేసేస్తారు. 2 to 3 hours ఫంక్షన్, లేకపోతే ట్రావెలింగ్ 4 hours అట్లా చేంజ్ చేయకుండా ఉంటారు చూడండి, కంపల్సరీ ర్యాష్ వస్తుంది. ఎప్పుడైతే ఇప్పుడు మనం డైపర్, ఇప్పుడు కన్నవ్వకి డైపర్ వేసాను, ఇప్పుడే కన్నవ్వ సుసుకి వెళ్ళాడు, అది మొత్తం వెట్ అయిపోయింది, బ్లూ లైన్ వచ్చింది. నేను ఇమీడియట్లీ నెక్స్ట్ మినిట్ నేను అది తీసేస్తాను డైపర్. ఇప్పుడే వేసాము కదా అనేసి కొంచెమే వెట్ అయింది, బ్లూ లైన్ వచ్చింది, ఇంకా ఉంది కదా అనేసి ఉంచితే ర్యాషెస్ వస్తాయి. సో నేను అలా ఉంచాను. ఒక హార్డ్ సిచ్యువేషన్ డైపర్ వేయాలన్నా, బయట ట్రావెల్ వేయాలన్నా చెక్ చేసుకుంటూ ఉంటాను. ఓకే, హాఫ్ అన్ అవర్, ఓకే మినిమం అట్లీస్ట్ డ్రై డైపర్ అన్న 2 hours చెక్ చేసుకుని, ఓకే వెట్ అయిందంటే వెంటనే వీ హ్యావ్ టు చేంజ్. లేదు డ్రై ఉందంటే ఇట్స్ ఫైన్ అప్ టు 2 hours. 2 hours వరకు మనం 2 hours వరకు ఉంచవచ్చు. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు టేక్ ప్రికాషన్స్. నేను స్టార్టింగ్ ఇన్ఫెంట్ న్యూబార్న్ అప్పటి నుండి అంటే మ్యాక్స్ నేను స్టార్ట్ చేయలేదు. ఎప్పుడైతే థర్డ్ మంత్ దట్ టు స్లీపింగ్ నైట్ టైం ఎప్పుడైతే వెట్ అయిపోయినప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంది, తన స్లీప్ పాడైపోతుంది అన్నప్పుడు నేను డైపర్స్ యూజ్ చేస్తుండే. అది కూడా నేను అలారం పెట్టుకుని ఐ హ్యావ్ టు చెక్. ఓకే తడిచిపోయిందంటే వెంటనే తీసేస్తుండే, లేదు అంటే 1 hour ఉంచుతుండే, అగైన్ న్యూ డైపర్. ఎవ్రీ టైం నేను డైపర్ వేసినప్పుడు కంపల్సరీ పారాషూట్ ఆయిల్. ర్యాష్ క్రీమ్ నేను యూజ్ చేయను. ర్యాష్ క్రీమ్ అప్లై చేయొచ్చు కొంచెం మనకు ర్యాష్ అన్నప్పుడు, కానీ నేను మ్యాక్స్ ఆఫ్ ఎప్పుడు డైపర్ వేసినా కోకోనట్ ఆయిల్ అన్న ర్యాష్ క్రీమ్ అన్న నేను అప్లై చేసి తర్వాత డైపర్ వేస్తాను. వైల్ ట్రావెలింగ్ ఆర్ ఎక్కువ హవర్స్ ఫంక్షన్ ఉంటున్నాం అంటే ఇట్స్ వెరీ బెటర్, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఒకసారి యూజ్ చేయండి పారాషూట్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత డైపర్ వేసి, మీకు ర్యాష్ అంత ఈజీగా రాదు.
ఎట్ ద సేమ్ టైం చాలామంది ర్యాష్ క్రీమ్స్ యూస్ చేస్తారు. నేనైతే సెబామైడ్ యూస్ చేస్తాను. ఇందులో అయితే నాకైతే వాళ్ళకి అప్లై చేసినప్పుడు కూడా బర్నింగ్ సెన్సేషన్ రాదు. సో అది చాలా చాలా బెటర్. కొన్ని ఏంటి అంటే హిమాలయ అవి ర్యాష్ వచ్చినప్పుడు అప్లై చేసి ఏడుస్తాడు చూడండి, అమ్మో. సో ఆ సెబామైడ్ అలా యూస్ చేస్తా. ఇంకొకటి ర్యాష్ క్రీమ్స్ ముందు యూస్ చేయడం వల్ల అంటే బెటర్ ఆప్షన్ కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇవి నా కన్నవ్వకి నేను యూస్ చేసే బేబీ ప్రోడక్ట్స్. ఇంకా ఎస్పెషల్ కాజల్ కమింగ్ టు మెయిన్ పాయింట్. కాజల్ వచ్చేసి యాక్చువల్లీ చాలామంది ఇంట్లో చేసిన కాజల్ యూజ్ చేస్తారు. చాలామంది ఏంటి అంటే ఇంట్లో యూజ్ చేసిన కాజల్ని యూజ్ చేస్తారు, వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు. కొంతమంది బయట కొంటారు. బయట కొన్నప్పుడు యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఇంగ్రీడియంట్స్ మనం చదవాలి, డిస్క్రిప్షన్ చదవాలి, అండ్ ఏ బ్రాండ్, ఇట్స్ ఎ వీగన్ ఆర్ న్యాచురల్లీ ఆర్గానిక్ అయినా మనం చదవాలి. అండ్ సెకండ్ థింగ్, డోంట్ అప్లై కాజల్ టు ద ఐస్. చాలామంది పుట్టినప్పటి నుండి ఐబ్రోస్కి కానీ ఐస్కి కానీ కాజల్ పెడితే పెద్దగా అవుతాయి కళ్ళు అంటారు. కాజల్ పెట్టడం వల్ల కళ్ళు పెద్దగా అవ్వవు. అవి ఎలా పెరగాలో అదే వేలో పెరుగుతాయి. వాటికి ఒక టైమింగ్ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది. కాజల్ వల్ల అవి కళ్ళు పెద్దగా పెరగవు, పెద్దగా కనిపించవు. వాటి వల్ల కెమికల్స్ వల్ల వాళ్ళ న్యూబర్న్ ఐస్ అనేవి చాలా డ్యామేజ్ అవుతాయి. సో కాజల్ పెట్టకండి. మీరు కాజల్ పెట్టుకుని ఏ పీడియాట్రిషియన్ కన్నా డాక్టర్ దగ్గర కన్నా వెళ్ళండి, కంపల్సరీ వాళ్ళు తిడతారు. కాజల్ అనేది నేను ఎస్పెషల్లీ యూజ్ చేసేది దిష్టికి. దట్టు ఓన్లీ బొట్టి ఇక్కడ నేను పెడతాను, దిష్టి చుక్క పెడతా, కాళ్ళకి పెడతా. ఐస్కి ఇప్పటి వరకు టిల్ నౌ డే 1 నుంచి ఇప్పటి వరకు నేను అసలు ఐస్కి పెట్టలేదు, కాజల్ పెట్టను. దట్టు నేను బేబీ హగ్ నుండి 100% న్యాచురల్, డర్మటాలజికలీ టెస్టెడ్ ఇవే నేను తీసుకుంటాను. ఇంట్లో కూడా నేను ప్రిపేర్ చేయను, నాకు భయం మళ్ళీ వాటిని కాల్చి అవన్నీ చేసి. నో, ఆల్ దట్. సో ఆర్గానికల్లీ ఏదైతే డర్మటాలజిస్ట్ మనకి సజెస్ట్ చేస్తారో మ్యాక్స్ అవే నేను యూజ్ చేస్తాను. దట్ టు ఓన్లీ ఫర్ దిష్టి అరు కాబట్టి. సో నేను దానికి పెడతాను, కానీ కళ్ళకి ఐస్కి నేను ఇప్పటి వరకు పెట్టలేదు, కన్నవాకి యూజ్ చేయను కూడా. మీరు కూడా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా యూజ్ చేయండి. ఎందుకంటే కళ్ళు ఐస్ అనేవి చాలా సెన్సిటివ్. అవి డ్యామేజ్ అవ్వకుండా అది మీ చేతుల్లో ఉంటుంది. చాలామంది ఎలా అంటే కళ్ళు కింద నుండి పైనుండి అలా పెట్టకండి చిన్నపిల్లలకి. ఓకే, ఇవే నా కన్నవ్వకి యూజ్ చేసే ప్రోడక్ట్స్. మీకు మంచిగా అనిపిస్తే మీరు కూడా ట్రై చేయండి. కాకపోతే ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ వాటి ఎసెన్షియల్స్, డెస్క్రిప్షన్స్ అన్నీ క్లియర్గా చదవండి. ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మస్ట్, అవి మాత్రం స్కిప్ చేయకండి. ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ట్రయల్ ప్యాక్ లాగా 10 ml అలా తీసుకోండి. మన బేబీకి ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేశాక అది మన బేబీకి పడుతుందా లేదా అని తెలిసాక ఓకే ఏం అవ్వట్లే, పడుతుంది, వర్క్ అవుతుంది అంటే అప్పుడు ఆ ప్రోడక్ట్స్లో ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. స్టార్టింగ్ ఎక్కువ క్వాంటిటీ తీసుకుని తర్వాత అది పడలేదు అంటే వేస్ట్ ఆ ప్రోడక్ట్. సో అన్ని ట్రయల్ ప్యాక్స్ టెస్ట్ చేయండి, ఇది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.